51వ కీర్తన 12వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. ప్రార్థనలో మనకు సమయం గడపక ముందు 51వ కీర్తన 12వ వచనం అందరం కలిసి చదువుదాం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నమ్మకమైన దేవా, నా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ పాదములకు వందనాలు చెల్లించుకుంటూ సంఘ ప్రార్థన కొరకై ప్రభువా మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సమయాన్ని బట్టి వందనములు. ఈ సమయంలో ప్రభువా చదవబడిన వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మరి ఎలాగో ప్రార్థించాలో మాకు తెలియదు, కానీ ఈ వాక్యం ద్వారా ప్రార్థనకు మాకెంతో పురికొల్పు, పట్టుదల, ప్రోత్సాహము లభిస్తుంది. కాబట్టి మీరే ప్రభువా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అందరి హృదయాలను ఎరిగిన దేవుడు, ఎవరు ఎలాంటి ప్రభువా దుఃఖములో, బాధలో, చింతలో, వేదనలో ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. దయచేసి అందరితో మీరు మాట్లాడి మీ స్వరాన్ని మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా, బలహీనులుగా ప్రభువా దుఃఖముతో, బాధలతో, వేదనలతో ఉన్నారో ఈ దినము తండ్రి చేయబోయే ప్రతి ప్రార్థన ద్వారా వారి జీవితాల్లో కూడా గొప్ప నెమ్మది ప్రభువా, సంతోషం, సమాధానం అందరూ పొందినట్లుగా ప్రభువా మీరే కృప చూపమని ప్రార్థన చేస్తూ మీరే మాతో మాట్లాడమని, సహాయపడమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ వందనాలు, స్తోత్రాలు మీకు చెల్లించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడు, వాక్యమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు, వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. 51వ కీర్తన మరి దావీదు ఎప్పుడు రాశాడో ఆ ముందు ఉంది. ఆఫ్టర్ సిన్ ఆఫ్ డేవిడ్. దావీదు పాపము చేయకముందు చేసిన ప్రార్థన, దావీదు పాపం చేశాక చేసిన ప్రార్థన చాలా తేడా ఉంది. పాపం చేయకముందు చాలా ధైర్యంతో ప్రార్థన చేసేవాడు, నిరీక్షణతో ప్రార్థన చేసేవాడు, చాలా సంతోషంతో ప్రార్థన చేసేవాడు, సమాధానంతో ప్రార్థన చేసేవాడు. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో పశ్చాత్తాపంతో, దుఃఖముతో, కన్నీటితో, వేదనతో ప్రార్థన చేయాల్సి వచ్చింది. అందుకని ఇక్కడ అంటున్నాడు, దావీదు యొక్క ప్రార్థన ఒకటే, పోగొట్టుకున్నవి మరలా పొందుకొనుట. విచ్ ఆర్ లాస్ట్ దోస్ ఆర్ రిసీవింగ్. అందుకని ఏం పోగొట్టుకున్నాడో కూడా లిస్ట్ చెప్తున్నాడు. చూడండి, ఎప్పుడన్నా మన ఇంట్లో ఏదన్నా దొంగతనం ఏదన్నా జరిగితే ఏం చేస్తామంటే మనం చెప్తాం మా ఇంట్లో దొంగతనం జరిగిందండి. అడుగుతారు అధికారులు, ఏమేం పోయినాయి అమ్మ అంటే ఏం చేస్తారు? మీరు లిస్ట్ రాసిస్తారు. కొంతమంది ఏంటంటే పోనీ కూడా రాసిస్తారు, అసలు పోవు అయినా రాసిస్తారు. కాబట్టి అసలు పోయినవి దొరకవు, ఇవి దొరకవు. ఉన్నవి ఉన్నట్టు చెప్పాలి కానీ లేనివి కూడా. అట్లాగే మరి దావీదు కూడా ప్రభువుకు చెప్తున్నాడు, ప్రభువా ఈ పోయినవి ప్రభువా, మరి నా జీవితంలో దొంగతనం జరిగింది, నా హృదయంలో ఒక దొంగతనం జరిగింది. దట్ స్టీలింగ్ ఈజ్ నథింగ్ బట్ సిన్. ఆ దొంగతనం ఏదో కాదు, పాపమే. అందుకనే ఇక్కడ చూసినట్లయితే ద కాన్సెప్ట్ ఆఫ్ సిన్, ఈ అధ్యాయం అంతా మనం ఒకసారి చూస్తే ద కాన్సెప్ట్ ఆఫ్ సిన్, పాపం యొక్క ఆ పరిస్థితి ఎలాగ ఉంటుంది. రెండవది ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్, పాపము చేసిన తర్వాత వచ్చే పరిస్థితి ఎలా ఉంటుంది. మూడవది అధ్యాయంలో మనకి ఏం కనపడుతుందంటే ద కమ్ బ్యాక్ ఫ్రమ్ సిన్, మరలా పాపం నుంచి రావటం. ద కాన్సెప్ట్, ద కాన్సిక్వెన్స్, ద కమ్ బ్యాక్.
పాపంలోనే ఉండిపోలేదు దావీదు. చాలాసార్లు పాపం చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఇంకెలాగో చేశాంగా ఉండిపోదాంలే అనుకుంటారు. ఎలాగో పొరపాటు చేశాంగా ఉండిపోదాంలే అనుకుంటారు. చిన్న పాపమే. ఉదాహరణకి నువ్వు మందిరానికి బయలుదేరుతావు, కొంచెం లేట్ అవుద్ది, ఇంకెట్టాగో లేట్ అయిందిగా ఆగిపోదామని ఆగిపోతావు. నువ్వు లేటుగా రావటం కాదు, ఆగిపోవటం పాపం అవుతుంది. అందుకని కొన్నిసార్లు లేట్ అనేది కూడా చెప్పండి. అందుకని లేట్ ఈజ్ బెటర్ దాన్ ఆబ్సెన్స్ అంటారు. అస్సలు రాకపోవటంగా ఉండటం కంటే ఆలస్యంగా అయినా అని ఇది పెట్టుకొని ఇది చూసుకొని ఇంకెప్పుడు ఇదే ఫాలో అవ్వకూడదు. అంటే ఇక్కడ పాపంలో పడిపోయినంత మాత్రాన ఇక నేను పాపిగానే ఉండిపోతానులే అనుకోలేదు దావీదు. ఈ అధ్యాయం అంతా మనకి దావీదు పాపములో నుంచి బయటికి రావటానికి చేసిన ప్రార్థన పోరాటంగా కనబడుతుంది. చివరికి సక్సెస్ అయ్యాడు. అందుకని మనం చదివిన వచనం యూనివర్సల్ ప్రామిస్లో కూడా, ప్రభువా నాకు మళ్ళీ ఇయ్యయ్యా, మరలా దయచేయి ప్రభువా, నేను పోగొట్టుకున్నాను ప్రభువా. ఏం పోగొట్టుకున్నాడో, ప్రార్థన ద్వారా ఏమి పొందాలని అడుగుతున్నాడో 7 విషయాలు ఈ అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి. చూడండి, మొట్టమొదట మనం చూసినట్లయితే ఈ పాపం అనేది ఏం చేస్తుందంటే చెప్పడానికి వీల్లేదు. ఈ పాపం అనేది ఎలాంటి వ్యక్తినైనా ఎంత నష్టంలోకి తీసుకెళ్తుందో మనకు తెలుసు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మొదటి వచనంలో అంటున్నాడు, దేవా నీ కృప. అంటే ఏం పోగొట్టుకున్నాడు? దావీదు ప్రార్థన ఏంటంటే, ప్రభువా మరలా నాకు దయచేయి, మరలా నాకు పుట్టించు, మరలా నాకు ఇవ్వు. దేని కొరకైన ప్రార్థన అంటే ఇది కృప కొరకైన ప్రార్థన అనేది మొట్టమొదట ఏం పోయేటట్లు చేస్తుందంటే కృప. నువ్వు పాపం చేసే ప్రతిసారి కృప నీకు తోడుగా ఉంటుంది. అదే సమయంలో కృపను నువ్వు దూరం చేసుకుంటూ ఉంటావు. చేసి అందుకనే సౌలు విషయంలో దేవుడు హెచ్చరించాడు, నా కృప నీకు దూరం అవుద్దేమో జాగ్రత్త. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి అవిధేయుడైపోయాడు సౌలు. చివరికి కృప ఏమైపోయింది? దూరం అయిపోయింది. కృపను పోగొట్టుకున్నాడు, కృపకు దూరం అయ్యాడు, కృప నుంచి తప్పిపోయాడు. అయితే సౌలు కృప కోసము ఏమాత్రం వేడుకోలా. దావీదుకు తెలుసు ఎందుకు కృప గురించి అడిగాడంటే, కృప పోగొట్టుకున్న సౌలు పరిస్థితి కళ్ళారా చూశాడు. బాబోయ్, ఈ కృప పోతే సౌలు ఏమైపోయాడు. చూడండి, మనకి ఏదన్నా సరే మన ముందు వాళ్ళు ఎవరన్నా నష్టం జరిగితే మనకు భయం వేస్తుంది. బాబోయ్, ఆ పరిస్థితి నా మీదకి రాకూడదు. సౌలుకు ఎలాంటి పరిస్థితి పట్టిందో దావీదు చూశాడు. కృప పోయాక దేవుడు విడిచిపెట్టడం, ఎంతో నష్టపోవటం, ఎంత భయంకరంగా చనిపోయాడో ప్రియులారా. అందుకనే ఇప్పుడు అన్నాడు, ప్రభువా నీ కృపను నాకు మరలా. మొట్టమొదట ఒక విశ్వాసి ప్రార్థన చేయాల్సింది కృప కొరకైన ప్రార్థన. ఇది మొట్టమొదటిది. రెండవది చూస్తే అదే అంటున్నాడు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను. రెండవది వాత్సల్యము కొరకైన ప్రార్థన, ప్రేయర్ ఫర్ గ్రేస్. రెండవది ప్రేయర్ ఫర్ మెర్సీ, వాత్సల్యత కొరకైన ప్రార్థన. దేవా నీ వాత్సల్యత నాకు మరలా కావాలి ప్రభువా. ఇది రెండవది. ఈరోజు మనం కూడా దేవుని వాత్సల్యత అనేదంట ఎవ్రీడే ఫ్రెష్గా ఉంటుందంట అండి. మనం చూడండి, ఉదయాన్నే ఎప్పుడు కూడా చాలామంది ఏమి ఇష్టపడతారంటే మంచి టిఫిన్ చేయాలని ఇష్టపడతారు. అంటే ప్రతిరోజు ఉదయాన్నే ఒక స్పెషల్ టిఫిన్ చేయాలనుకుంటారు. నిన్న చేసింది కాదు, మొన్న చేసింది, ఇంకా ఏదన్నా ప్రత్యేకంగా ఉంటుందా అని. నువ్వు ఎంత టిఫిన్ ఎలాంటి వెరైటీ తిన్నా వారంలో మళ్ళీ అది రిపీట్ అవుతూనే ఉంటుంది. కానీ దేవుని వాత్సల్యత అలాంటిది కాదంట. నీ వాత్సల్యత అనుదినము నూతనంగా నాకు. ఈరోజున్న వాత్సల్యత, ఈరోజున్న ఫ్లేవర్ రేపు ఉండదు, రేపు ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు అది పోగొట్టుకున్నాడు. అయ్యో, రోజు కొత్తగా వచ్చే ఇది నేను పోగొట్టుకున్నానే. అదే మనం చదువుకున్నాం చిన్నప్పుడు. రోజుకు గుడ్డు పెడుతుందంట కోడి. చక్కగా అమ్ముకుంటున్నాడు, ఏదో డబ్బులు అప్పులు తీర్చుకుంటున్నాడు. కానీ ఆశ కలిగింది, రోజుకో గుడ్డు ఏంటి ఒకేసారి. ఎప్పటి నుంచో పెడుతుంది, 100 గుడ్లు పైనే పెట్టింది. ఇంకెన్ని 100 గుడ్లు ఉన్నాయో దీని దగ్గర అని ఏం చేశాడంట. ఆయన పేరు ఏంటంట? ఆసయ్య. ఏం పేరు ఆయన పేరు తెలుసా? మీ ఊరేనాయన ఆసయ్య. వెంటనే ఏం చేశాడు, ఆ కోడిని కోసేస్తే ఒక్క గుడ్డు కూడా లేదు. చాలా బాధపడ్డాడు. అక్కడ ఉంటుంది, ఆసయ్య నెత్తి నోరు కొట్టుకొనేను. టీచర్ చదివించేది ఇది. నిజంగానే
ఇప్పుడు దావీదు కూడా అదే పరిస్థితి, సౌలు అదే పరిస్థితి. అయితే సౌలు నష్టపోయాడు, దావీదు మాత్రం మరలా ఆ వాత్సల్య కోసము ఏం చేశాడు, అది ప్రభా నేను పోగొట్టుకున్నాను, మరలా నాకు కావాలి ప్రభా, అనుదినము నూతనంగా కావాలి. ఇది రెండవది. మూడవది చూస్తే దేని కొరకంటే, రెండవ వచనం, నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్ర పరచుము. ఎంత బాగుందండి. మూడవది పవిత్రత కొరకైన ప్రార్థన. పవిత్రత కొరకైనా అపవిత్రత వచ్చేసింది ప్రభువా. దావీదుకు తెలుసు పాపం అనేది ఉంటే ప్రార్థన పని చేయదు, పాపము లక్ష్యం చేస్తే దేవుడు మనవి వినడని ఎవరికి తెలుసు. అది కూడా అనుభవంలో తెలిసింది దావీదుకి. దావీదుకి ఎప్పుడు తెలిసింది? అనుభవంలో. ఒక తండ్రి విషయంలో మనం చూస్తే కుమారుడు ఏదడిగినా ఇస్తానే ఉంటాడు. అప్పుడు కుమారుడు అనుకుంటాడు, నేను ఏదడిగినా ఇస్తాను నా తండ్రి, ఎప్పుడైనా ఇస్తాడులే అనుకుంటాం. కానీ ఎప్పుడు ఇవ్వటం మానేస్తాడంటే ఆ కుమారుడు ఫెయిల్ అయినప్పుడు ఇవ్వటం మానేస్తాడు. కుమారుడు ఏమనుకుంటాడు, నా తండ్రి ఇచ్చేవాడు కాబట్టి నేను ఫెయిల్ అయినా ఇస్తాడనుకొని ఫెయిల్ అయ్యి కూడా వెళ్ళి అడుగుతాడు. అప్పుడు తండ్రి ఏమంటాడు, నేను నీకు ఇవ్వను. అరే తండ్రిలో మార్పు వచ్చిందే, ప్రేమలో మార్పు వచ్చిందే, పద్ధతిలో మార్పు వచ్చింది. ఎందుకంటే నువ్వేమయ్యావు? ఫెయిల్ అయ్యావు. అలాగే మనం కూడా కొన్నిసార్లు పరిశుద్ధత విషయంలో ఫెయిల్ అయినప్పుడు దేవుడు మనకి ఇవ్వాల్సింది ఇవ్వడు. మూడవది పవిత్రత కొరకైన ప్రార్థన, ద ప్రేయర్ ఫర్ హోలీనెస్. మళ్ళీ ఆ పవిత్రత నాకు ఇచ్చే ప్రభువా. దావీదు అసలు ఆలోచనలు పవిత్రం, దావీదు మాటలు పవిత్రం, దావీదు చూపులు, దావీదు యొక్క ప్రవర్తన అంతా ఎలా ఉండేది? పరిశుద్ధంగా పవిత్రం. అయితే ఒక్క చిన్న విషయంలో పాపం చేశాడు కాబట్టి అందుకని పవిత్రత కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మరలా నాకు పవిత్రత ఇవ్వు ప్రభువా. ఈరోజు నువ్వు కూడా నువ్వేది కోల్పోయావో మరలా నాకు ఇవ్వు ప్రభువా. దేవుడిని కోల్పోయింది మరలా, అందుకని కోల్పోయినవి తిరిగి తెచ్చే సాధనం పేరే ప్రార్థన. ప్రేయర్ దట్ బ్రింగ్స్ ఎవ్రీథింగ్ విచ్ ఆర్ లాస్ట్. తర్వాత నాలుగవది మనం చూస్తే, ఇప్పుడు చూడండి ఇంకా కిందకు వచ్చేస్తే 6వ వచనం చదువుతాం. 6వ వచనం, నీవంతరంగములో. ఇప్పుడు ఏం కోల్పోయాడు? సత్యం కోల్పోయాడు, అబద్ధికుడు అయిపోయాడు. కాబట్టి ఇది సత్యము కొరకైన ప్రార్థన, ద ప్రేయర్ ఫర్ ట్రూత్. నువ్వు నిజంగా సత్యం. అందుకనే మనకు తెలుసు కదా, యాకోబు ఎప్పుడు నష్టపోయాడు, ఎప్పుడు ఓడిపోయాడంటే అసత్యం చెప్పినప్పుడు. నీ పేరేంటి అంటే ఏమన్నాడు? నా పేరు ఏశావు అన్నాడు. ఇది అసత్యమా సత్యమా? ఇది అసత్యం. అయితే దేవుడు అడిగాడు, నీ పేరేంటి? ఏమన్నాడు? నా పేరు యాకోబే. నువ్వు నిజం చెప్పావయ్యా, అయితే నేను ఆశీర్వదిస్తాను. సత్యము కొరకైనా. కొన్నిసార్లు నువ్వు సత్యం చెప్పాలనుకున్నా చెప్పకూడని పరిస్థితులు వస్తాయి, అయినా చెప్పాలి. చెప్పలేని పరిస్థితులు వస్తాయి, అయినా చెప్పాలి. కాబట్టి ఏంటంటే నాలుగవది చెప్పండి, సత్యము కొరకైన ప్రేయర్ ఫర్ ట్రూత్. అంతరంగంలో నువ్వు సత్యాన్ని కోరుతున్నావు, ప్రభా ఇప్పుడు అది నా దగ్గర లేదు, అసత్యంలోకి వచ్చేసాను. ఐదవది మనం చూస్తే, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచే. దేని కొరకు ప్రార్థన అంటే జ్ఞానము కొరకైన ప్రార్థన. ఎందుకంటే దావీదుకు తెలుసు తను జ్ఞానవంతుడే, కానీ ఒక్క చిన్న విషయంలో అజ్ఞానముగా ప్రవర్తించాడు, అజ్ఞానముగా తప్పు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయాడు? అజ్ఞానం అయిపోయాడు. ప్రభా మరలా నాకు జ్ఞానాన్ని. ఈరోజు జ్ఞానము కొరకైన ప్రార్థన, ప్రేయర్ ఫర్ విజ్డమ్. మనం దేని కొరకు ప్రార్థించాలంటే జ్ఞానం. ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకోవాలని ఎఫెసీ 5:15 చెప్పినట్లుగా ఇది జ్ఞానము కొరకైన ప్రార్థన. ఇది ఐదవది. దావీదు మరలా నాకు జ్ఞానం దయచేయి. ఈరోజు వర్తమానం ఒకటే, ప్రభువా ప్లీజ్ రిటర్న్ టు మీ, మళ్ళీ నాకు ఇచ్చేయి ప్రభువా. ఇది ఐదవది. ఆరోది మనం చూస్తే చదవండి దయచేసి. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడంటే 8వ వచనం, ఉత్సాహ సంతోషములు నాకు. అది ఏమి లేవంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న పాపం అనేది నీ జీవితంలో సంతోషాన్ని పోగొడుతుంది. ఇక సంతోషకరమైనవి నీ జీవితంలో వినపడవు, ఆనందకరమైనవి నీ జీవితంలో వినపడవు. కాబట్టి ఏ ప్రార్థన ఇది? దేని కొరకు? ద ప్రేయర్ ఫర్ జాయ్. మరలా నాకు ఆ సంతోషాన్ని ఇవ్వు ప్రభువా.
ఆ ఉత్సాహం నాకు లేదు ప్రభువా. ప్రార్థన అనేది దుఃఖాన్ని, పాపం అనేది దుఃఖాన్ని, నిరుత్సాహాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన అనేది ఉత్సాహాన్ని, సంతోషాన్ని తీసుకొచ్చేదిగా ఉంది. కాబట్టి ఇది సంతోషము కొరకైన ప్రార్థన. ఏడవది అతి ప్రాముఖ్యమైనదే. కింద అంటున్నాడు 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. ఏడవది పరిశుద్ధాత్మ కొరకైన ప్రార్థన. ఆత్మ ఉంది కానీ అది పరిశుద్ధాత్మ కాదు. కొన్నిసార్లు భ్రమపరిచే ఆత్మ వస్తుంది, నిద్రాత్మ వస్తుంది, మోసగించే ఆత్మ వస్తుంది, ఎదిరించే ఆత్మ వస్తుంది, దురాత్మ వస్తుంది, అపవిత్రాత్మ వస్తుంది, తిరుగుబాటు ఆత్మ వస్తుంది. కానీ ప్రభువా ఇదొద్దు, కానీ ఏం దయచేయి, నీ పరిశుద్ధాత్మను మరలా. కాబట్టి ఈరోజు వర్తమానం ఏంటంటే ప్రార్థన పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేది. ప్రార్థన చేస్తుండగానే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఉదాహరణకు చెప్పాలంటే, ఒక హోటల్కి వెళ్ళావు నువ్వు. హోటల్కి వెళ్ళి ఆ టోకెన్ తీసుకొని డబ్బులు ఇచ్చి అక్కడ ఇస్తావు. ఏమండి నాకు ఏం చేయండి, 2 ప్లేట్లు ఇడ్లీ, 2 ప్లేట్లు దోశలు నాకు పార్సల్ చేయండి అని అక్కడ నువ్వు నించొని వెయిట్ చేస్తుండగా వాళ్ళు ఏం చేస్తారు? దే ఆర్ ప్రిపేరింగ్ ద పార్సిల్. ఏమండి అవుతుందా? కడుతున్నామండి, మీదే కడుతున్నామండి. అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ కొరకు కావలసినవన్నీ సిద్ధపరుస్తూ ఉంటాడు. యువర్ పార్సిల్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్. నువ్వు అడిగినప్పుడు, నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు, ఆ క్రయధనము చెల్లించినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అందుకని వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. దాని కొరకు నువ్వు ఎదురు చూడాలి. వెయిట్ చేస్తామా లేదా చెప్పండి? ఆ పార్సల్ కోసము అక్కడ వెయిట్ చేస్తాం. ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం. ముందు వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు, నువ్వు వెయిట్ చేస్తావు. వెయిట్ చేసిన తర్వాత అది ఏదైనా కావచ్చు, సరుకులు కావచ్చు, ఏదైనా వస్తువులు కావచ్చు, వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు? దాని కొరకు వెయిట్ చేస్తావు. కొన్నిసార్లు టైలర్కి బట్టలు ఇస్తాము. టైలర్ గారు ఏం చేస్తారు? వాటిని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. నువ్వు అడిగావు, క్రయధనం చెల్లించావు, బట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. వాళ్ళు అంటారు, అయ్యా ఇస్తాము, అమ్మ ఇస్తాము, చేస్తున్నాం, ఇంకా చేస్తున్నాం, ఇంకా అవుతుంది. నువ్వు సహనంతో వెయిట్ చేస్తావు కదా. కొంతమంది టైలర్లు అయితే చెప్పండి, సంవత్సరానికి తర్వాతే ఇస్తారు. అట్లా అంటారు. నాకు కూడా ఒక ఆయన బట్టలు తీసుకున్నాడు, అరుణోళ్ళ ఫ్రెండ్ అంటండి. 1 కాదు 2 కాదండి, ఎన్ని తీసుకున్నాడో చెప్పడానికి ఇప్పటికీ అడ్రస్ లేడు. ఎప్పుడు వెళ్ళినా కానీ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నువ్వు ఎప్పుడు వెళ్ళినా రేపే ఇస్తానంటాడు. ఆయన పేరు కూడా అదే, అరుణులాగే ఉంటాడు. ఆయన కూడా అరుణ్లాగే ఉంటాడు. అరుణే పరిచయం చేశాడు. కొన్నిసార్లు అయితే నాకు సంతోషం ఏంటంటే, కొన్నిసార్లు అనిపిస్తుంది, ఆయన దగ్గర లేట్ అవ్వడమే మంచిదిలే. ఎందుకంటే మళ్ళీ సైజ్ చేయించడం ఎందుకు, ఒకేసారి చేయించుకుందాంలే అని నేను కూడా అడగను అనమాట. ఆయన ఇప్పుడు ఇస్తే అప్పుడే అడ్జస్ట్ అవుదాం. అలాగే దేవుడు ఇచ్చేదాకా నువ్వు ఎదురు చూడాలి. దేవుడు సిద్ధపరుస్తున్నాడు, దేవుడు ఆ పని చేస్తున్నాడు, దేవుడు ఆ పనిలో ఉన్నాడు. వాళ్ళు అంటారు కదా, మీ పని మీదే ఉన్నామండి, మీ పనే చేస్తున్నాం, మీయే కొడుతున్నాం అంటూ ఉంటారు కదా. అలాగే ప్రభు కూడా అంటున్నాడు, నీ పని మీదే ఉన్నాను, నీ పని నేను చేస్తున్నాను, నీకోసమే సిద్ధపరుస్తున్నాను. వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనము 7 విషయాలు చూసాము. అందుకనే ప్రభువా నీ రక్షణానందం మరలా నాకు దయచేయి, సమ్మతి గల మనసు నాకు పుట్టించి నన్ను ధైర్యపరచని చేసిన ప్రార్థనలో మరి దావీదు మరి కోల్పోయిన 7 విషయాల కొరకు ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేనికోసం అంటే చెప్పండి? దేనికోసం చెప్పండి? అది కృప కొరకైన ప్రార్థన. రెండవది వాత్సల్యత కొరకైన ప్రార్థన. మూడవది దేని కొరకు చేస్తున్నాడు? అది పవిత్రత కొరకైన ప్రార్థన. నాలుగవది సత్యము కొరకైన ప్రార్థన. ఐదవది జ్ఞానము కొరకైన ప్రార్థన. ఆరవది ఏదంట? సంతోషం, కోల్పోయిన సంతోషం కొరకైన. ఏడవది పరిశుద్ధ. ఈరోజు మనం కూడా ఏది కోల్పోయావా? ఆత్మీయంగా నీ ఆత్మీయ జీవితం కోల్పోయావా? ప్రార్థనా జీవితం కోల్పోయావా? దేవుని కృపను కోల్పోయావా? ప్రార్థన అనేది మొత్తం తీసుకొని వస్తుంది, కోల్పోయినవన్నీ మరలా తీసుకొని వస్తుంది. కాబట్టి ఇది అందుకనే ప్రార్థన అనేది గాలంతో పోల్చబడింది, వలతో పోల్చబడింది, ఇంకా అనేక రకాలుగా పోల్చబడింది. మరలా
దేవుడు నీకు అది తిరిగి తీసుకొని ఇస్తాడు. దేవుడు తప్పనిసరిగా ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు మరి ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, మరి పాపంలో ఉండి ఇక పాపంలో నుండిపో, మాకు ఏదో జరిగింది జరిగిపోయింది, ఇక పాపిగానే కొనసాగుతానని నువ్వు అనుకోవద్దు. కానీ ఆ పాపం నిన్ను నష్టపరచకముందే, అది మరణానికి తీసుకురాకముందే అందులో నుంచి బయటకు వచ్చేసాయి. ప్రభు దగ్గర పశ్చాత్తాపడినప్పుడు మరి దావీదు విషయంలో ఎంత కృప చూపాడంటే, అందుకనే మనకు తెలుసు ఏం చేశాడంట, తిరిగి మరలా దావీదికి మేలు చేశాడు. దావీదు జీవితాన్ని కటాక్షించాడు. 18వ వచనం, నీ కటాక్షం చొప్పున సియోనికి మేలు, యెరూషలేము యొక్క గోడల్ని కట్టించాడు. ఇప్పుడు ప్రార్థన ఆలకించాడు కాబట్టి దావీదు అంటున్నాడు, అప్పుడు నీతియుక్తములైన బళ్ళను, దహన బళ్ళను, సర్వాంగహం నేను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద దేవుడు మరి ప్రార్థన ఆలకించాడు. అందుకనే 15వ వచనంలో అంటున్నాడు, ప్రభు నా నోరు నీ స్తుతిని, కాబట్టి ఎందుకు నేను స్తుతిస్తానంటే, అందుకని చూడండి 12 వచనాలు ఒకటైతే ఆ తర్వాత నుంచి మరి దేవుడు ప్రార్థనకి ఇచ్చిన జవాబును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాడు. మనం కూడా ఈరోజు ప్రభు వైపు చూసి మనం ప్రార్థన చేద్దాం. ఇంకా ఏ పాపంలో ఉన్నావో, ఏ పాపంలో పడిపోయావో, ప్రార్థన ద్వారా అందులో నుంచి నువ్వు బయటికి రావచ్చు. అప్పుడు దేవుడు మరలా కోల్పోయినవన్నీ నీకు తిరిగి ఇస్తాడు. కాబట్టి దావీదు ఆలస్యం చేయాల, సౌలు ఆలస్యం చేసి అదే పాపంలో ఉండిపోయాడు. మరి శాశ్వతంగా కోల్పోయాడు, శాశ్వతంగా పోగొట్టుకున్నాడు. అందుకని ఏదన్నా ప్రమాదం అనేది నువ్వు జాగు చేస్తే, అది నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత ప్రయోజనం నువ్వు త్వరపడాలి. పాపం అనేది ఇంకా భయంకరమైనది, అది ఇంకా. అందుకనే స్పిరిచువల్ సెప్టిక్. చూడండి, ఏదన్నా గాయం తగిలినప్పుడు ఏం చేయకూడదంట, నిర్లక్ష్యం చేయకూడదు. సెప్టిక్ అయిపోతే చాలా ప్రమాదం. పాపం అంతకంటే ప్రమాదమైనది. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు రక్తము ద్వారా కడుక్కున్నప్పుడు ప్రభు శ్రమిస్తాడు, స్వస్థత ఇస్తాడు, నెమ్మదిస్తాడు. కాబట్టి 7 అంతల అనుభవంతో దావీదు ప్రార్థించాడు. ఈరోజు నువ్వు కూడా మరలా దేవుణ్ణి అడుగు. తప్పనిసరిగా దావీదుని మరి కోరుకొని దావీదుకి సహాయం చేసిన దేవుడు, దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఆయన వైపు చూస్తూ మరి ఈ విషయాలన్నీ మనము ప్రార్థన చేసుకుంటాం. అదే రీతిగా మరి కొన్ని అంశాలు కూడా ప్రార్థనలో మరి VBS కూడా ప్రభుచితమైతే మరి ఈ నెలాఖరులో VBS కలిగి ఉండాలి. ఆ ప్లేస్ అనేది ఇంకా దేవుడు మనకి అనుకూలపరచలేదు. దేవుడు త్వరలో ఆ కార్యం చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. ఆ మంచి వాతావరణం, ఆ దినాల కొరకు ఇందా కూడా గంట సమయం అందరూ VBS కొరకై భారంతో ప్రార్థించారు. ఇప్పుడు కూడా వచ్చిన వారు కూడా ప్రార్థనలో గుర్తు చేసుకోండి. అలాగే ఒక వ్యాను, మందిర స్థలము, ఈ విషయాలన్నీ ముందున్న దినాల్లో పరిచర్య, వీటన్నిటి కొరకై ప్రార్థన చేస్తాం. అలాగే మీ ప్రార్థన అవసరతలు కూడా రాసివ్వండి, చివరిలో ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుడు అలాగున్న ప్రార్థనలో మనకి సహాయం చేయనుగాక. ప్రార్థించండి. ప్రేమ నమ్మకంగా